సుందర సువర్ణ పుష్ప శోభితమైన సరోవర తీరాన సుకుమార లేలేత యవ్వని సోయగాల సొంపులతో వన విహారమున శకుంతల చెలికత్తెలతో నడయాడుచుండ దివ్య తేజస్సుతో సైన్య సమేతుండైన దుష్యంత యువమహారాజు వేటలో భాగంగా ఆమెను గాంచి అందానికి నిశ్చేష్టుడై నిలిచిపోగా ఎదురుగా నిలబడిన ఆ దివ్య మోహన రూపానికి పలుకలేని భావాన్ని కన్నులతోనే చెప్పి ఇరువురూ కన్నులతోనే బంధాలను ఏర్పరచుకొని గాంధర్వ వివాహమాడి కలసిన తనువులకు దేవతలు పూలవానలతో ఆశీర్వాదం. శకుంతల మౌనానికి మునిశాపం. గర్భం దాల్చిన శకుంతలను నిరాకరించిన దుష్యంతుడు, ప్రేమకు గుర్తు చూపలేకపోయిన శకుంతల, పోయిన ఉంగరం దొరకడంతో శాప విమోచనం, శకుంతలను కన్న కొడుకు భరతుడిని స్వీకరించి భరతుడికి పట్టాభిషేకం. అదే మన భరతఖండం. ఈ కథే కాళిదాసు కవితకు గొప్ప కావ్యమై నిలిచిన అభిజ్ఞాన శాకుంతలం.